దేవుని నామంలో అందరికీ కూడా వందనాలు. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనము. పేతురును మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు పొందుకుంటారంట? రక్షణ పొందుకున్నప్పుడు, పాప క్షమాపణ నిమిత్తం. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద చిన్నప్పటి నుంచి పెద్దగైందాక ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక మిస్టేక్ అనేది మనం చేస్తాం. ప్రతి ఒక్కరు మనుషులు ఎవ్వరు కూడా నీతిమంతులు కాదు. ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు వాక్యంలో స్పష్టంగా ఉంది. అయితే పాపము చెయ్యడము గొప్ప విషయం కాదు. పాపం నుంచి బయటికి వచ్చి నీతిమంతులుగా మారడం చాలా గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగును గాక. పాపం చేయడం ఈజీగా చేస్తారు, కానీ వదిలించుకోవడం చాలా కష్టం. అది దేవుడే వదిలిస్తాడు, యేసయ్యని వదిలిస్తాడు. అయితే ఈ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసము పొందుకోవాలి. అప్పుడు అలా బాప్తీసం మనం పొందుకుంటే ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ వరము వస్తుందంట. హల్లెలూయా. నాకు అందరు అడుగుతుంటారు, నువ్వు ప్రార్థన చేస్తే, ఒకప్పుడు కామన్గా ఉన్న నీవు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎదుటోళ్ళ గర్భఫలాలు రావడం ఏంటి, దురాత్మలు పోవడం ఏంటి, వాళ్ళకు స్వస్థతలు జరగడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వరము యేసయ్య ఇస్తాననే చెప్పిండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిండు. నేను అడిగినాను, పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి ప్రభు అని ఈ వరం ఇచ్చిండు. సో ఇది వరం ఇచ్చే అవకాశము మన యేసయ్య మనకు కలగజేసిన మాట. అయితే ఈ వరము పొందుకున్న వాళ్ళు ఏ రకంగా ఉంటారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగులో యుండవరేనని వారితో చెప్పాను. ఎట్లా ఉండాలంట? నన్ను వెంబడించేటోళ్ళు చీకట్లో ఉండొద్దు, వెలుగులోనికి రావాలి. ఒకసారి ఎప్పుడైతే మనం బాప్టిజం పొందుకుంటామో మనము ఒక పాపము అక్కడ పాతి పెట్టబడి నూతనంగా మరలా జీవంలోనికి రావాలి. అట్లయితే ఇంకా యేసయ్య ఎంతమంది పాపాలు చేసినా వాళ్ళని క్షమిస్తాడు. అటెట్లా క్షమిస్తాడు మీ దేవుడు అని చెప్పేసి కొంతమంది ఈ రకంగా మాట్లాడతాడు. తల్లి తన బిడ్డ తప్పు చేస్తే వదిలేసుకుంటుందా? తండ్రి వదులుకుంటాడు? ఎవడన్నా నా కొడుకు తప్పు చేసిండు, వాడిని 2 కొట్టి మందలించి దగ్గర తెచ్చుకుంటా అంటారు, కానీ వాడిని ఊరేసి చంపుతా, వాడిని పొడి చేసి చంపుతా అని ఎవరన్నా అంటారు? అట్లా ఎవ్వరు అనరు. అయితే బలి కోరతలేడు దేవుడు. నువ్వు చేసినావు కదా తప్పు, ఇప్పుడన్నా మనిషి మారు. ఒక మనిషి తప్పు చేసి వాడు చచ్చిపోతే బాగుంటుందా? వాడు బ్రతికి అనేక మందిని బ్రతికిస్తే బాగుంటుందా? వాడు బ్రతికి అనేక మందిని బ్రతికిస్తేనే బాగుంటాడు. అప్పుడు ఇంత దుర్మార్గుడు, ఇంత పాపాత్కుడిని దేవుడు ఎట్లా మార్చిండు? అందుకే దేవుడు అంటారు. హల్లెలూయా. పాపులని పరిశుద్ధంగా మార్చేవాడిని